ఎక్కువగా తిన్న తర్వాత మీకు ఛాతీలో మంట, యాసిడిటీ, లేకపోతే ఇండైజెషన్. యాసిడిటీతో పాటు ఇండైజెషన్ అంటే అజీర్ణం, లేకపోతే ఫుడ్ తీసుకున్న తర్వాత బాగా బ్లోటింగ్, హెవీనెస్ రావడం, ఇలాంటి కంప్లైంట్స్కి జనరల్గా మనం గ్యాస్ట్రైటిస్ అనేది అంటుంటాం. హలో అండి, నమస్తే, నేను డాక్టర్ కుముద్, డాక్టర్ కేర్ హోమియోపతి, కాచిగూడ. నార్మల్గా గ్యాస్ట్రైటిస్ అంటే ఏంటిది? మన కడుపు లోపల మన స్టమక్ ఏదైతే ఉంటుందో ఫుడ్ తీసుకున్న తర్వాత జనరల్గా డైజెషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తుంది. హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది విదిన్ 30 minutes మనం ఫుడ్ తీసుకున్న తర్వాత అది మన ఫుడ్కి డైజెస్ట్ చేయడానికి జనరల్గా డైజెస్టివ్ జ్యూస్ రూపంలో స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత వేరే ప్యాంక్రియాటిక్ జ్యూసెస్ అండ్ అవన్నీ యాడ్ అవుతుంది. సో నార్మల్గా గ్యాస్ట్రైటిస్ అంటే మనం దేనికి అంటాము? ఎప్పుడైతే మన స్టమక్ లోపల, మన కడుపు లోపల, మన ఇంటెస్టైన్స్ లోపల ఎప్పుడైతే వాపు ఉంటుంది. ఐటిస్ అంటే వాపు, సో గ్యాస్టర్ అంటే మన స్టమక్. సో స్టమక్ లోపల ఎప్పుడైతే మనకు వాపు వస్తుందో దానికి లక్షణాలు ఏంటిది? ఎక్కువగా మనం తిన్న తర్వాత మనకు ఎక్కువగా బ్లోటింగ్ రావడం, అంటే ఫుడ్ తీసుకున్న తర్వాత చాలా హెవీగా ఫీలింగ్ అవుతుంది. ఇండైజెషన్ అంటే నాకు సరిగ్గా ఫుడ్ డైజెస్ట్ అవ్వట్లేదు, నాకు అజీర్ణం అవుతుంది. మళ్ళీ మీకు యాసిడిటీ, గ్యాస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఆ ప్రాబ్లమ్కి మనం గ్యాస్ట్రైటిస్ అంటాం. సో దీనికి హోమియోపతిలో ఒక కరెక్ట్ అయిన పరిష్కారం ఉందా? డెఫినెట్గా మన హోమియోపతిలో గ్యాస్ట్రైటిస్కి పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఉంటుంది. కాకపోతే గ్యాస్ట్రైటిస్లో మీకు ఎంత కాలం నుంచి గ్యాస్ట్రైటిస్ ఉన్నది, మీకు ఎగ్జాక్ట్గా ఏం ప్రాబ్లం ఉన్నది, మీ లక్షణాలు ఏమున్నాయి, మీకు ఇది వంశపారపరంగా వచ్చిందా, అంటే మీకు ఫ్యామిలీలో ఉన్నది కాబట్టి మీకు వచ్చిందా, లేకపోతే మీ హ్యాబిట్స్ సరిగ్గా లేవు, ఫుడ్ హ్యాబిట్స్ సరిగ్గా లేదు, మీరు స్లీపింగ్ ప్రాబ్లం ఉన్నది, మీకు ఈ ప్రాబ్లం ద్వారా మీకు వచ్చిందా, ఎగ్జాక్ట్గా రూట్ కాజ్ ఏంటి అది అర్థం చేసుకున్న తర్వాత మీకు కరెక్ట్గా ఒక పీరియడ్ అనేది చెప్తాము. అంటే మీరు ఇంతకాలం నుంచి ఇంతకాలం మీ ట్రీట్మెంట్ వాడాల్సి ఉంటుంది. అండ్ మెడిసిన్స్తో పాటు మీకు సరిగ్గా డయట్ అండ్ ఎక్సర్సైజ్ చెప్పిన తర్వాత మీకు గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం అనేది పూర్తిగా తగ్గుతుంది. చాలామంది జనరల్గా ఏం చేస్తారంటే కొంచెం గ్యాస్ ప్రాబ్లం అయిందంటే మనకు ఈనో లాంటివి తీసుకోవడం అట్లాంటివి చేస్తూ ఉంటారు. అది డెఫినెట్గా మీరు తీసుకోవచ్చు, కాకపోతే రెగ్యులర్గా డైలీ బేసిస్ మీద తీసుకోవద్దు. ఎవరికైతే అర్థమవుతుంది నాకు ఇండైజెషన్ అవుతుంది, నాకు సరిగ్గా ఫుడ్ అనేది డైజెస్ట్ అవ్వట్లేదు, అలాంటి వాళ్ళు తప్పకుండా డాక్టర్ దగ్గర సరిగ్గా కన్సల్టేషన్ తీసుకోండి. మన డాక్టర్ కేర్ హోమియోపతిలా మన ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉన్నారు. సో మీకు ఎగ్జాక్ట్గా ఏం రూట్ కాజ్ ఉన్నది ఇది అర్థం చేసుకున్న తర్వాత మన హోమియోపతిలో కరెక్ట్ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్ మీకు ఇస్తాము. దీనికి కరెక్ట్గా మీ గ్యాస్ట్రిక్ జ్యూసెస్ సెక్రేట్ అవ్వడానికి మేము మెడిసిన్స్ ఇస్తాము. మీకు స్టమక్ లోపల, కడుపు లోపల ఏదైతే ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ ఏదైతే అయిందో ఆ ఇన్ఫ్లమేషన్కి మనం తగ్గడానికి మనం పర్ఫెక్ట్ మెడిసిన్స్ ఇచ్చినప్పుడు ఈ గ్యాస్ట్రైటిస్ అనేది పూర్తిగా సాల్వ్ అవుతుంది. సో డెఫినెట్గా మీకు గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం అనగానే మీకు ఫస్ట్ గుర్తు రావాల్సింది డాక్టర్ కేర్ హోమియోపతి. థ్యాంక్ యూ.